వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారు రచించిన కథ ముసుగు వింటారు. నలుపు తెలుపు పోగులతో నేసిన జరీ అంచు పట్టుచీరెలా ధగధగ మెరిసిపోయే వ్యాపారం చేసే శర్మ, అతని స్నేహితుడు ప్రొఫెసర్ సుందరం రాకని పురస్కరించుకుని ఇస్తున్న విందులో రచయిత సూర్యనారాయణ, లాయర్ సుబ్రహ్మణ్యం కూడా పాల్గొంటున్నారు. నగరంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం జరిపించి ప్రముఖుల్ని ఆహ్వానించి పరిచయాలు పెంచుకునే ఒక సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనడానికి సుందరం వచ్చాడు. సూర్యనారాయణ కూడా అందుకే వచ్చాడు. సాంస్కృతిక సంస్థకి ఉపాధ్యక్షుడైనందునే కాకుండా సుందరం చిన్ననాటి మిత్రుడిగా కూడా శర్మ అతన్ని డిన్నర్కి పిలిచాడు. సుందరం పరిచయం కోసం సుబ్రహ్మణ్యాన్ని పిలిచాడు. భార్య పెద్దమ్మ కొడుకు కదా అని సూర్యనారాయణని పిలిచాడు. సూర్యనారాయణ కూడా పాపం ఈ మధ్య మంచి కీర్తి సంపాదించాడు, కాసిని డబ్బులు కూడాను. అప్పుడు ఆ చల్లని సాయంత్రం, పోని రాత్రివేళ శుభ్రంగా తోమి తళతళ్లాడిపోతున్న గాజు గ్లాసుని సుందరం ముందు పెట్టి, చాలా రోజులు కలిశాం, క్లబ్ వారి ధర్మమా అని, కామేశ్వరిని కూడా తీసుకొస్తే మా ఇంట్లో 2 రోజులు ఉండేది కదా అన్నాడు శర్మ. కామేశ్వరికి పిల్లలు కదా, వాళ్ళని వదిలి ఎలా వస్తుంది? ఆమె పిల్లల్ని చూసుకుంటుంటే ఇదిగో నేను ఇలా తిరుగుతున్నాను అన్నాడు సుందరం చిరునవ్వుతో. సుందరం ఇంకా 2 ఏళ్లకి 50లో ప్రవేశిస్తాడంటే ఎవరూ నమ్మరు. అతని మనసెప్పుడు యవ్వనంలోనే ఉంటుంది కనుక శరీరం కూడా యవ్వనం ఇంకా విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదని అతనంటే ఇష్టపడేవాళ్ళు అంటారు. పచ్చని ఛాయతో, కొంచెం బట్టతలైనా తెలియని క్రాపుతో, బాగా ట్రిమ్ చేసిన చిన్న గడ్డంతో, కళ్ళద్దాలతో ఇంటలెక్చువల్ లుక్ కలిగించే వేషధారణలో ఉండే సుందరం మాటలో, నడకలో, నవ్వులో, భుజాలు ఎగరవేయడంలో, ఆఖరికి సిగరెట్ కాల్చడంలో కూడా తను మేధావినని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. ఇవాళ మీ ప్రసంగం చాలా గొప్పగా ఉంది అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం సీసా మూత తీస్తూ. థ్యాంక్ యూ అన్నాడు సుందరం. నాకు సునంద ప్రసంగం నచ్చింది అన్నాడు శర్మ. ఎంతైనా సుందరం గారి స్పీచ్ తర్వాతే అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం. అతను సుందరం విద్యార్థిని వనజ తండ్రి. రియలీ షీ స్పోక్ వెల్, హూ ఇస్ షీ అన్నాడు సుందరం. ఇదేమిటో, ఎంత ప్రొఫెసర్ అయితే మాత్రం అంత మతిమరుపా? మధ్యాహ్నం ఆవిడ పక్కన కూర్చుని భోంచేశావు కదా, అంతసేపు కబుర్లు చెప్పావు అన్నాడు శర్మ. అవునవును, కానీ జనరల్ టాక్, వివరాలు అడగలేదు అని నసీరుద్దీన్ షాలా ఒక చిరునవ్వు చిందించాడు సుందరం. ది సో కాల్డ్ ఫెమినిస్ట్ అని వ్యంగ్య వైభవం అందించాడు సూర్యనారాయణ. ఐ లైక్ ఫెమినిజం అన్నాడు సుందరం. ఫెమినిజం సంగతి వదిలేవాయ్, చెప్పు, ఎలా ఉన్నావు? ఇల్లు సొంతం కట్టావా? పిల్లలు ఏం చదువుతున్నారు? ఏమైనా డబ్బు దాచావా అన్నాడు శర్మ 2వ వరుస గ్లాసులు నింపుతూ. చూడు శర్మ, అవన్నీ కామేశ్వరి చూసుకుంటుంది, మనకేం తెలియవు. అందరం బాగానే ఉన్నాం. డబ్బులు ఏం ఉన్నాయో ఏం లేవో అన్నీ ఆవిడని అడగాల్సిందే. ఆవిడ అలా సవ్యసాచిలా ఉండబట్టే ఈరోజు సుందరం ఇలా సెమినార్లలో మాట్లాడగలుగుతున్నాడు అనుకో. ఐ ఓ హర్ ఎ లాట్ శర్మ, షీజ్ అన్ ఏంజల్ అన్నాడు సుందరం గద్గదంగా. అవును సార్, నిజానికి ఆడవాళ్లంతా అలా ఉండబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం. ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా అన్నాడు వనజ తండ్రి లాయర్ సుబ్రహ్మణ్యం. అవును, నేను నా బిజినెస్ తప్ప ఇల్లు పెద్ద పట్టించుకోను, మా రాజ్యమే చూసుకుంటుంది అన్నాడు శర్మ. మా సుశీల కూడా అంతే బావగారు, నా కోసం ఎంతమంది అభిమానులు వచ్చినా చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటుంది అన్నాడు సూర్యనారాయణ. మరే, మీ అంత గొప్ప రచయిత భార్య కావడం ఆవిడ అదృష్టం కదా. ఆ మాటకొస్తే శర్మ లాంటి వ్యాపారస్తుడి భార్య కావడం, సుందరం లాంటి మేధావి భార్య కావడం వారి అదృష్టాలు కావటండి. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, అందుకే మిమ్మల్ని అంతగా అభిమానిస్తారు
అని విశ్లేషించాడు లాయర్ సుబ్రహ్మణ్యం. ఆడవాళ్లపై అత్యాచారాలు అనే అంశం మీద ఆ రోజు జరిగిన సెమినార్లో కీనోట్ ప్రసంగం సుందరంది. అసలే ప్రొఫెసర్, ఆ పైన మంచి కంఠం, ఇంకా ప్రసంగాన్ని చదివే తీరు తెలుసు. ఇంకే దాదాపు 30 గంట హాల్లో ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా మంత్రముగ్ధుల్ని చేసేశాడు ప్రొఫెసర్ సుందరం. కామేశ్వరి చాలా మంచిదోయ్, నిజంగా దేవతే అనుకో. నేనేం చేసినా ఆవిడ రుణం తీరదు. అన్నపూర్ణమ్మ తల్లి, నిజం. ఒక్కోసారి ఆవిడ కాళ్ళు పట్టుకుని దండం పెట్టాలనిపిస్తుందనుకో. సుందరానికి కన్నీళ్ళొచ్చాయి. కర్చీఫ్తో తుడుచుకున్నాడు. ఇంకా భోజనాలకి లేద్దాం. రాజ్యం మన కోసం చాలా తయారు చేసింది, తినకపోతే బాధపడుతుంది. పైగా మన కోసం వెయిట్ చేస్తోంది అని అయిపోయిన సీసాలో అగ్గిపుల్ల గీసి పడేశాడు శర్మ తన గ్లాస్ బోర్లించి. నువ్వు అతిథి మర్యాదలు పాటించడం లేదోయ్ శర్మ. సుందరం గారిని అడగకుండా అలా గ్లాస్ బోర్లించడం ఏం మర్యాద అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం. వాడికి ఎలా మర్యాద చేయడమో నాకు తెలుసు. పదండి పదండి అని లేచాడు శర్మ. నువ్వు వ్యాపారస్తుడివి కదా, నీకు జీవితంలో ప్రతీదీ వ్యాపారమే, కమర్షియల్ అవుట్లుక్. నువ్వు ఇలా గ్లాసు బోర్లించి మమ్మల్ని అవమానపరచకపోతే మా ఇంట్లో షివాజ్ రీగల్ ఉంది, తెచ్చేవాణ్ణి అన్నాడు సుబ్రహ్మణ్యం. షీఈస్ వెరీ బ్యూటిఫుల్, దట్ ఫెమినిస్ట్ అన్నాడు సుందరం నొక్కి నొక్కి పలుకుతూ. పద పద భోంచేద్దాం అని మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి భోజనాల గదిలోకి నడిపించాడు శర్మ. వ్యాపారంట వ్యాపారం. తెల్లవార్లు తాగేసి అవాకులు చవాకులు పేలడానికా పిలిచింది, సుందరాన్ని పరిచయం చేసింది, వాడిలో దెయ్యాన్ని బయటికి తేవడానికా? ఏం మనిషివయ్యా సుబ్రహ్మణ్యం. వాడెంత తాగినా ఎవరికీ ఊరికే మార్కులు వెయ్యడు. అందుకే డిపార్ట్మెంట్లో పేరు సంపాదించుకుని వెలిగిపోతున్నాడు. వాడికి డ్రింకు ఇష్టం కదా అని తాగుతాడు కానీ లంచం కింద తాగడోయ్ వెర్రిలాయరు అనుకున్నాడు శర్మ. భోజనాల దగ్గర రాజ్యం ఉంది. బావున్నారా అన్నయ్య గారు అని పలకరించింది. సుందరానికి వృద్ధనారి శాంతకుమారి గుర్తొచ్చింది. ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ప్రతి పురుషుణ్ణి స్త్రీలు అన్నయ్య అని పిలవాలి అని చెప్పింది. కొంతమంది అక్కడికక్కడే పెద్దగా నవ్వేసి సంతోషం వ్యక్తం చేశారనుకో. పాపం రాజ్యం చాలా మంచిది. అన్నయ్య అనకపోయినా పర్వాలేదు, భుజం నిండుగా పమిట కప్పుకొని పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. కామేశ్వరి బావుందా అని అడగాలనిపించింది రాజ్యానికి. కామేశ్వరి అంటే ఆమెకి ఇష్టము, సానుభూతి కూడాను. కామేశ్వరి ఉద్యోగం చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది. అందుకే ఆమంటే తగని అభిమానం రాజ్యానికి. మాట వరుసకు అడిగితే ఇక్కడే ఏడ్చేలా ఉన్నాడు మహానుభావుడు. డ్రంక్ నేడుపులంటే మహా చిరాకు రాజ్యానికి. ఇందాకటి నుంచి డ్రాయింగ్ రూమ్లో జరిగిన సంభాషణంతా రాజ్యం విననే వింది. అక్కడ ఆమె ప్రసంగం బావుందని మెచ్చుకొని వచ్చి ఇక్కడ ఆమె అందాన్ని వర్ణిస్తూ ప్రసంగం ఎవడికి కావాలి? ఆమె అందం వెన్నాడుతోందనే ఈ సుందరం సంస్కారం గురించి తను శర్మతో అంటే అతను అంటాడు కదా, ఎంత మంచి మగవాళ్ళైనా బయటకొచ్చి తమతో సమానంగా ఉండే ఆడవాళ్ళని గురించి ఇలాగే వాగుతారు రాజ్యం. నిజానికి సునంద చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మగవాళ్ళకి సరదా వాగుడు జబ్బు, అందుకే నిన్ను బయటికి వెళ్ళొద్దంటాను అంటాడు. అంతేకాదు అలా వాగినా సుందరం చాలా గొప్పవాడంటాడు. ఈ సూరిగడు మాత్రం తన నవలల్లో రేప్ దృశ్యాలు మహా ఆసక్తికరంగా వర్ణిస్తాడు. వీడి వర్ణనల ప్రకారం తీసిన సినిమా చూసిన ప్రతి మగాడికి కనపడ్డ ఆడదాన్నల్లా చేరచాలనిపించేలా రాస్తాడు. పైగా నాకిలాంటి అకృత్యాలంటే చిరాకక్కయ్యా, అందుకే నా నవలల్లో పాపులందరినీ ఆఖరికి చంపేస్తాను అంటాడు. వేదవ హిపోక్రసీ వీడును. అక్కయ్యలేదు చక్కయ్యలేదు, నోరు ముయిరా సన్యాసి అనాలనుంటుంది. కానీ ఇలాంటి విషయాలు తమ్ముడితో కూడా మాట్లాడకూడదు. ఆడవాళ్లు చీరల్ని గురించి, నగలని గురించి, పిల్లల చదువుల్ని గురించి, బంధువుల గుణగణాలని గురించి, సంగీతం గురించి, జబ్బుల్ని గురించి మాట్లాడాలి. అత్యాచారాలను గురించి, రచనల గురించి, మనుషుల్ని గురించి, రాజకీయాలని గురించి మాట్లాడరాదు. ఒకవేళ ఇదేమిటి అని ఏ రాజకీయ పరిస్థితి గురించో, సాంఘిక పరిస్థితి గురించో మాట్లాడబోతే శర్మ వెక్కిరింపుగా, అబ్బో చాలా విషయాలు తెలిసే నీకు, అలాగా అని నవ్వి వెళ్ళిపోతాడు. మొదట్లో అవమానపడేది రాజ్యం.
తర్వాత అర్థమైంది, తను ఇలాంటి విషయాలు తెలుసుకోవడం, వ్యాఖ్యానించడం అతనికి ఇష్టం లేదని. అందుకనే అతని ఎదుట మాట్లాడదు. అందుకే శర్మకి రాజ్యం నచ్చుతుంది. అంతస్తెరిగి మసులుకునేవాళ్ళంటే శర్మకి ముచ్చటగా ఉంటుంది. రాజ్యం అంటే అందుకే అతనికి ఇంకా ముచ్చటగానే ఉంటోంది. అందుకే చిరునవ్వు ఒకటి తగిలించుకుని అది ఇది వడ్డిస్తున్నట్టు కనిపిస్తూ ఓ 15 నిమిషాలు ఆదర్శ గృహిణి పాత్ర నిర్వహించింది రాజ్యం. సుందరం నిద్రలేచేసరికి ఉదయం 11 గంటలయింది. అప్పటికి అతని కోసం క్లబ్ వాళ్ళు వచ్చారు. సాయంత్రం రైలుకి అతని టిక్కెట్టు పక్కా అయిందని చెప్పారు. మధ్యాహ్నం ఒక డాక్టర్ గారు అందరినీ తమ ఇంటికి భోజనానికి పిలిచారని, సునంద, వృద్ధనారి శాంతకుమారి కూడా వస్తారని, త్వరగా స్నానం చేసి తయారైతే కారు పంపుతామని చెప్పారు. సుందరానికి ఇంకా మత్తుగానే ఉంది. షవర్ కింద హాయిగా స్నానం చేశాడు. టీషర్ట్ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇలాంటి ఊళ్ళల్లో జనం ఊరికే ఏడ్చేస్తారు. వాళ్ల దృష్టిలో 48 ఏళ్లవాడు 68 ఏళ్లవాడిలాగాను, 68 వాడు శవంలాగాను ఉండాలి. వీళ్ల వ్యాఖ్యానాలు మనకేలా? ఫుల్ షర్ట్ వేసుకుని అందరినీ సంతోషపెడితే పోతుంది. ఎంతైనా గౌరవం దుస్తుల్లోంచి కూడా వస్తుందటగా. సునంద్ ఏమనుకుంటుందో? ఈ సునంద్ ఎవరబ్బా ఊరికే ప్రతి దాంట్లో కల్పించుకుంటుంది? కారు వచ్చింది. డాక్టర్ గారి ఇల్లు వచ్చింది. అక్కడ మధ్యాహ్న భోజనానికి డాక్టర్లు, పురప్రముఖులు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారు బొత్తిగా ఎండు మనిషిలా ఉన్నాడు. డ్రై లంచ్ట. ఎంతైనా డాక్టర్ కదా, ఇంజూరియస్ టు హెల్త్ అనుకొని ఉంటాడు. సిగరెట్ అయినా కాల్చుకొని ఇస్తాడో లేదో. హలో ప్రొఫెసర్, హౌ డు యు డూ అంటూ వచ్చింది శాంతకుమారి. అన్నయ్య అంటుందేమోనని భయపడ్డాడు. అనలేదు పాపం. హౌ డు ఐ డు, ఇప్పటిదాకా బాగున్నాను. వృద్ధనారి, నిన్ను చూడగానే సిక్కైపోయాను అనుకుని మీరెలా ఉన్నారు అన్నాడు. మళ్ళీ నసీరుద్దీన్ షాలా ఒక ఇంటలెక్చువల్ నవ్వు నవ్వి, చాలా బాగున్నాను, అదిగో సునంద్ వచ్చింది అంది. బ్రతికాం. వచ్చింది కదా సునంద? అబ్బో వచ్చింది. ఎన్ని మల్లె పువ్వులు, ముత్యాలు దారి పొడవునా రాల్చుకుంటూ వచ్చింది. హౌ డు యు డూ అన్నాడు హుషారుగా చెయ్యి జాపి. హలో అని నవ్వింది, చెయ్యి జాపలేదు. భోజనాలకి ఒకే టేబుల్ దగ్గర. నిన్న చాలా బాగా మాట్లాడారు, చాలా ఇంప్రెసివ్గా ఉంది అన్నాడు. థ్యాంక్స్. ఏం చేస్తుంటారు? పెళ్ళయిందా? పిల్లలెందరూ? మీ రచనలు బాగుంటాయి, మావిడికి కూడా ఇష్టం, మిమ్మల్ని కోట్ చేస్తూ ఉంటుంది అన్నాడు. మళ్ళీ కాసిని మల్లెపూలు కుమ్మరించింది. పెళ్ళయింది, ఫలానా ఆఫీస్లో ఉద్యోగం, అతను తన కొలీగే, ఒక పాప. ఫెమినిస్టులు పురుషద్వేషులన్నాడు ఒక స్నేహితుడు. మీరు నన్ను ద్వేషించడం లేదు కదా పెద్దగా నవ్వుతూ అన్నాడు. నో 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 నో, అదేం లేదు. ఐ లైక్ యూ వెరీ మచ్. నిన్న మీరు మాట్లాడింది విన్నాక మిమ్మల్ని ద్వేషించడమా అంటుందనుకుని మురిసిపోసాగాడు. అలాగని ఏ స్నేహితుడన్నాడు? ఆయనెవరో తెలుసుకోవచ్చా అంది. ద్వేషిస్తున్నానని అనలేదు, ద్వేషించను అనలేదు. తెలివిగలదే సుమా. ఉన్నాళ్ళేండి, రాలేదు ఇక్కడికి. అవును, నిజంగా మీరు పురుషద్వేషులా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. మేం పురుషాధిక్యతని సహించం, అందరూ సమానమే అని చెప్తాం. మిమ్మల్ని అంటే ప్రొఫెసర్ సుందరంని నేనెందుకు ద్వేషిస్తాను? మీతో భోజనం చేయడం, మాట్లాడడం మంచి కాలక్షేపం అంది. మా యూనివర్సిటీలో స్త్రీల సమస్యల మీద సెమినార్ ఏర్పాటు చేస్తాం, మీరు రావాలి. మా స్టూడెంట్స్ చాలామంది మీ అభిమానులు. నేను వెళ్ళి మీకు ఉత్తరం రాస్తానుగా, తప్పకుండా రావాలి మీరు. మా ఇంట్లోనే ఉండొచ్చు, మా కామేశ్వరి సంతోషిస్తుంది. కామేశ్వరి చాలా మంచిది అన్నాడు. ఓ అలాగే, థ్యాంక్స్ అంది. ఆ విధంగా ప్రొఫెసర్ సుందరం ఆడవాళ్ల మీద అత్యాచారాలు అనే అంశం మీద 2 నాళ్లు జరిగిన తిరునాళ్లలో అతి విజయవంతంగా పాల్గొని ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అతని చిన్ననాటి మిత్రుడు శివరావ్ అనే అతను బొంబాయి నుంచి వచ్చి అతని కోసం వేచి ఉన్నాడు. అన్నట్టు అప్పుడు జరిగిన ఆ సమావేశాలను గురించి తెలుగు పత్రికలన్నీ బాగా రాశాయి, ఫోటోలు కూడా ప్రచురించాయి. సుందరం ఫోటో చక్కగా వేశాయి, సునంద ఫోటో కూడా బాగా వేశాయి. సుందరం ప్రసంగాన్ని దాదాపు సగం వరకు యథాతథంగా ప్రచురించాయి. సునంద బాగా మాట్లాడిందండి అంది కామేశ్వరి పత్రిక చదివి.
4 పుస్తకాలు చదివితే ఎవరైనా మాట్లాడతారులే ఓయ్, నువ్వు అలవాటు చేసుకో, నిన్ను కూడా మాట్లాడిస్తారు ఒక సభలో అన్నాడు ఏమాత్రం ఆసక్తి లేనట్టు. ఇంకొకరి గొప్పతనాన్ని అంగీకరించరు ఇలాంటి వాళ్ళు అనుకుంది కామేశ్వరి. మీరు అలానే పుస్తకాలు చదివి మాట్లాడారా అని కూడా అనాలనిపించింది. కానీ కామేశ్వర్ అలా అనదు. అతనితో వాద వివాదాలు ఆమెకి ఇష్టం ఉండవు. నిజానికి కామేశ్వరికి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఇల్లు ప్రశాంతంగా ఉంటే పిల్లలు బాగా చదువుతారు, బాగా చదివితే ప్రయోజకులవుతారు, లేకపోతే వాళ్ళ లేత మనసులు విరిగిపోతాయి. అందుకని ప్రశాంతమైన గృహ వాతావరణం కల్పించడం కామేశ్వరి తన ధ్యేయంగా భావిస్తుంది. అందుకోసం నోరు మూసేసుకుంటుంది. అక్కడి నుండి వేరే పని మీద హడావిడిగా వెళ్ళిపోతుంది. సుందరం ఉద్యోగానికి, శివరావు ఊళ్ళో పనుల మీద వెళ్ళి రాత్రికి కూర్చుని కబుర్లు మొదలెట్టారు. చిరకాలానికి కలిశారు కనుక చాలా కబుర్లున్నాయి వాళ్ళిద్దరికీ. వాళ్ళ క్లాస్మేట్ విజయ మేరీ దగ్గర నుంచి పక్కింటి పిల్లల తల్లి కుముదమ్మ గారి దాకాను, ఇంకా ఆఫీసుల కబుర్లు, స్నేహితుల కబుర్లు 4-5 రౌండ్ల దాకా చెప్పుకుని రాత్రి 2 గంటల వేళ భోజనం చేశారు. మనకెప్పుడు అట్ల తద్దె భోజనమే అని గొల్లున నవ్వాడు శివరావు. వాళ్ళు మళ్ళీ కంచాల్లో చేతులు పెట్టుకుని మళ్ళీ పాత విషయాలు తలుచుకొని కొంత ఏడ్చి కొంత నవ్వి ఎలాగో 3 గంటలు కొట్టే వేళటికి టేబుల్ ముందు నుంచి లేచారు. ముందు గదిలో సోఫా పరిచి శివరావుని దాని మీదకి చేర్చి ఓ దుప్పటి కప్పి లైటు తీసి సింకు దగ్గర చన్నీళ్లతో మొహం కడిగాడు సుందరం. ఏమి హాయిలే హలా అని కోనిరాగం తీస్తూ సింక్ దగ్గర నుంచి వస్తూ ఉంటే తలుపులు తీసిన పిల్లల గదిలో నిద్రపోతున్న కామేశ్వరి కనిపించింది. సౌండ్ స్లీప్లో ఉన్నదేమో, కొంచెం గురక కూడా పెడుతోంది. పిల్లాడొకడు ఆమె నడుం మీద చెయ్యి వేశాడు. మాతృపరిష్వంగ సుఖం అన్నమాట. పరిషవంగ సుఖం. గబుక్కన వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని లేపాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నా గదిలో పక్క దులిపివేయి అన్నాడు. సాయంత్రం వేశాను కళ్ళు మూసుకుని అంది. మళ్ళీ వెయ్యాలి, లేచిరా అని గుంజాడు. కామేశ్వరి చటుక్కున లేచి నిలబడింది. రేడియం ముళ్ళులు ఒక్కటై 3 దాటి ఉంది. 2వ ముళ్ళు దాని కింద ఉందన్నమాట. 3:15. నాకిలా లేస్తే దడొస్తుందండి, ఆయాసంగా ఉంటుంది. మీరు వెళ్ళి పడుకోండి ప్లీజ్. 4ంటికి కృష్ణుడు లేస్తాడు, వాడికి పరీక్షలు వస్తున్నాయి అంది చాలా నెమ్మదిగా. ఏయ్, రమ్మంటే ఏమిటా వేధవ సణుగుడు అన్నాడు కొంచెం పెద్ద గొంతుతో. అతని మాటలో స్పష్టత లేదు. కళ్ళలో ఓ వింత మెరుపుంది. ఆ మెరుపంటే కామేశ్వరికి భయం. కామేశ్వరికి పిల్లలు లేచి తండ్రిని చూస్తారని కూడా భయం. ఈలోగా సుందరం ఆమెను తన గదిలోకి ఈడ్చుకుపోయాడు. అబ్బా, నా మాట వినండి, నాకు ఒంట్లో బాగలేదండి ప్లీజ్ అంది కామేశ్వరి. సుందరం ఆమెని మంచం మీదకి బలంగా తోశాడు. ఆమె లేవడానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ వీలు లేకుండా చేశాడు. ఎప్పుడూ బాగుండదు ఒంట్లో. మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్ళానంటే ఏడుపు. తిట్టంగా ఉన్నావు, ఒంట్లో బాగలేదంటావు. కామేశ్వరికి సమాధానం చెప్పాలని ఉన్నా ఆమె నోరు మూసుకుంది. ఇలా మొరాయించావంటే ఎవరినన్నా తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను. మగవాడి బలం, మగవాడి కోరిక, అవతల నుంచి ఆహ్వానము ప్రోత్సాహము లేదన్న అవమానంతో కూడిన కసి, నరాల రాగాలు కావవి, నరాల తీపులు. ఎవరినో తెచ్చి పెడతావా? నువ్వు తేలేవు. నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి ఈ అవమానాన్ని హింసని ఎదుర్కొని ఇల్లు విడిచిపోగల్లా? పోలేను. మనిద్దరం పరువు ప్రతిష్టల కోసం పడి చస్తాం కదూ. అందుకే మనం కట్టుకున్న ఈ గది గోడల మధ్య కర్కశంగా, అమానుషంగా, హేయంగా, దీనంగా, హీనంగా ఇలా ఎవ్వరూ చూడని బ్రతుకు మనం బ్రతకాల్సిందే. సుందరం ప్రేమహింసని కన్నీళ్లతో కలిపి భరిస్తూ అనుకుంది కామేశ్వరి. పక్క గదిలో అలారం మోగింది. ఉలిక్కిపడి నిద్రలేచిన కామేశ్వరి 15 ఏళ్ల కొడుకు కృష్ణుడు తల్లి కోసం చూశాడు. ఆవిడప్పటికే బాత్రూంలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. తల్లి అలా ప్రభాత స్నానాలు చెయ్యడం వాడికి ఎరుకే. 10 నిమిషాల ఆలస్యంగా అయినా శుభ్రంగా కళకళలాడుతూ పాల గ్లాసుతో ప్రత్యక్షమై అన్నీ సమకూర్చే ఆ కన్నతల్లి
ఎందుకు ఆ వేళప్పుడు స్నానం చేస్తుందో వాడికెందుకు? ఆ సంగతి ఆమెకే తెలుసు. ఈ ప్రభాత స్నానం ఏ దైవానికి సుప్రభాత సేవ చేయడం కోసం కాదు. కన్నీళ్లతో, స్వేదంతో, లాలాజలంతో మలినమైన తన మొహాన్ని, చిరిగిన తన జాకెట్టుని, మొక్కజొన్న పీచులా రేగిపోయిన తన జుత్తుని చూసి తన కొడుకు జడుసుకోకూడదనే కదా. ఈ విషయం బారెడు ప్రొద్దెక్కి నిద్రలేచి భార్య చిరునవ్వుతో ఇచ్చే బెడ్ కాఫీ అందుకునే సుందరానికి మాత్రం ఏం తెలుసు? కామేశ్వరి మంచిది పాపం. ఆమె స్నానం ఆమె ఇష్టం, ఆ సంగతి కూడా మనకెందుకు అనుకుంటాడు విశాల హృదయంతో. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారి రచన ముసుగు విన్నారు. ఈ కథ 1991 జూన్ 7వ తేదీ నాటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.